హలో అందరికీ మేమైతే రీసెంట్గా అయితే తిరుపతి వెళ్ళాము. తిరుపతి వెళ్ళిన ప్రతి ఒక్కరు అయితే శ్రీకాళహస్తికి వెళ్తారు. ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు ఎలా వచ్చిందంటే, శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు, అందుకే శ్రీకాళహస్తి అని పేరైతే వచ్చింది ఈ క్షేత్రానికి. శ్రీకాళహస్తిలో ఉన్న శివలింగాన్ని ప్రాణవాయులింగం అని పిలుస్తారు. ఎందుకంటే గర్భగుడిలో చాలా దీపాలైతే వెలుగుతూ ఉంటాయి, కానీ అందులో ఒక్క దీపం మాత్రం ఎప్పుడు కదులుతూ కనిపిస్తుంది. అందుకే ఈ లింగాన్ని ప్రాణవాయు లింగంగా పూజిస్తారు. స్వామి ఉచ్ఛ్వాస నిశ్వాసల కారణంగా ఇది జరుగుతుందని, ఇక్కడ లింగానికి ప్రాణం ఉందని భక్తులు నమ్ముతారు. అందుకే ప్రపంచంలోనే ప్రాణం ఉన్న శివలింగంగా శ్రీకాళహస్తి క్షేత్రానికి అయితే ప్రత్యేక గుర్తింపు ఉంది. మీరు ఎప్పుడైనా శ్రీకాళహస్తికి వెళ్తే గర్భగుడిలో ఉన్న దీపాన్ని అయితే చూడండి, కదులుతూ ఉంటుంది. మేమైతే తిరుపతిలో దర్శనం అయ్యాక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే శ్రీకాళహస్తికి వెళ్ళాము. మార్నింగ్ 9 కల్లా బయలుదేరాము. మనకు తిరుపతి నుంచి 50 కిలోమీటర్స్ దూరంలో అయితే శ్రీకాళహస్తి అయితే ఉంటుంది. తిరుపతి నుంచి డైరెక్ట్ బస్సులు ఉంటాయి, అలాగే ఆటోస్ కూడా మాట్లాడుకొని అయితే రావచ్చు. మేమైతే ఆటో అయితే మాట్లాడుకున్నాము. మార్నింగ్ వెళ్ళాం కదా, అందుకే ఒక హోటల్ దగ్గర అయితే టిఫిన్ చేద్దాం అయితే ఆగాము. మీరు ఎప్పుడైనా శ్రీకాళహస్తికి వెళ్తే ఈ హోటల్లో అయితే టిఫిన్ అయితే ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా టేస్టీగా ఉంది. మీరు ఎప్పుడైనా తిరుపతి నుంచి శ్రీకాళహస్తి వెళ్తే ఈ రెస్టారెంట్లో అయితే టిఫిన్ ట్రై చేయండి, చాలా టేస్టీగా అయితే ఉంది. A2S రెస్టారెంట్ అని ఉంటుంది. ఇక్కడ తిరుపతి అండ్ శ్రీకాళహస్తి చుట్టుపక్కల అయితే ప్రకృతి అయితే చాలా బాగుంది. మొత్తం కొండలు, పొలాలు, చెట్లు, నాకైతే చాలా బాగా నచ్చింది. మేము వెళ్ళేటప్పుడు వర్షం ఏం లేదు, కానీ మేము శ్రీకాళహస్తిలో టెంపుల్లోకి వెళ్ళాకైతే చాలా వర్షం అయితే పడింది. ఇక్కడ ఎప్పుడు వర్షాలు అయితే పడుతూ ఉంటాయి. నేనైతే సెకండ్ టైం రావడం శ్రీకాళహస్తికి. తిరుపతికి వచ్చిన ప్రతి ఒక్కరు అయితే శ్రీకాళహస్తికి వెళ్తారు ఇంటికి. ఈ టెంపుల్కి వచ్చాక ఇంకే టెంపుల్కి వెళ్ళొద్దని అంటారు. ఎందుకంటే ఇంకా వెళ్ళాల్సిన అవసరం లేదు, రాదు అని అర్థం. ఎందుకంటే శివ దర్శన భాగ్యం తర్వాత నువ్వు ఇంకా అంతకంటే గొప్పది పొందడానికి ఇంకెక్కడ లేదు కాబట్టి, ఆ దర్శనంతో నీ పుణ్యం శిఖర స్థాయికి చేరింది కాబట్టి అంతకంటే ఇంకో స్థాయి ఉండదు. కాబట్టి అందుకే శ్రీకాళహస్తి దర్శనం తర్వాత ఇంకో టెంపుల్కు వెళ్ళొద్దని అంటారు. కానీ చాలా మంది శ్రీకాళహస్తి వెళ్ళిన తర్వాత ఇంకే టెంపుల్కి వెళ్ళొద్దు, డైరెక్ట్గా ఇంటికే వెళ్ళాలి, ఇంకే టెంపుల్కి వెళ్ళినా ఏదో జరుగుతుంది అని ఒక భ్రమలో అయితే ఉంటున్నారు. శ్రీకాళహస్తిలో రాహు కేతువు దోష పూజలు అయితే చేయించుకుంటారు. ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ అయితే పాతాళ గణపతి, మనకు టెంపుల్ ముందే ఉంటుంది. ఇక్కడ గణపతిని దర్శనం చేసుకొని అయితే టెంపుల్లోకి వెళ్ళాము. బయట చాలా మంది ఉంటారు, గర్భగుడిలోకి తీసుకెళ్తాము, బాగా దర్శనం చేపిస్తాము అయితే చెప్పారు. ఓకే అని వాళ్ళతో పాటు అయితే మేమైతే టెంపుల్లోకి వెళ్ళాము. చాలా బాగా దర్శనం అయితే చేపించారు. గర్భగుడిలోకి అయితే తీసుకెళ్లారు. అమ్మవారు ఉంటారు, జ్ఞాన ప్రసూనాంబ. చాలా బాగా దర్శనం అయితే అయింది అమ్మవారి దగ్గర. మేమైతే గర్భగుడిలోకి వెళ్ళాము. అక్కడ మన పేరు మీద అర్చన చేసి అమ్మవారి దగ్గర ఉన్న గాజులు, పువ్వులు, అమ్మవారి దగ్గర ఉన్న కుంకుమ అయితే మనకైతే ఇస్తారు. నేను మా పాప అయితే వెళ్ళాము గర్భగుడిలోకి. కాయిన్స్ వేసుకున్న వాళ్ళని అయితే అలో చెయ్యరు కాబట్టి మేమిద్దరం అయితే వెళ్ళాము. రాహు కేతు పూజ చేసుకొని వారు ఏం చెయ్యాలి అంటే, అక్కడ ఉన్న అమ్మవారి నాగ వడ్డానాన్ని చూసి మనకున్న దోషాలు అన్ని తొలగిపోతాయని అక్కడున్న పూజారులు చెప్పారు. నాగ వడ్డానాన్ని అయితే చూడమన్నారు. మీరు ఎప్పుడైనా శ్రీకాళహస్తి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళని అయితే గర్భగుడిలోకి వెళ్ళమని అయితే చెప్పండి. వాళ్ళైతే చాలా బాగా దర్శనం అయితే చేపిస్తారు. మనం స్పెషల్ ఎంట్రీ టికెట్ తీసుకున్న కొంచెం దూరం నుంచి చూసేస్తాము. వాళ్ళతో వెళ్తే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి చాలా దగ్గర నుంచి చూడనిచ్చి ఆశీర్వాదం కూడా చేపిస్తారు అయ్యవార్లతో. అలా చాలా బాగా అయితే దర్శనం అయితే అయింది మాకు శ్రీకాళహస్తిలో. మళ్ళీ ఎప్పుడైనా వస్తే ఫోన్ చెయ్యండి అని ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు. చాలా బాగా అయితే దర్శనం అయితే చేపించారు. శ్రీకాళహస్తిలో భక్త కన్నప్ప టెంపుల్, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. శిఖరం పైకి వెళ్తే శివుడు పార్వతి విగ్రహాలు అయితే ఉన్నాయి. మీరు ఎప్పుడైనా శ్రీకాళహస్తి వెళ్తే చూడండి. మాకు టైం లేకుండా ఈవినింగ్ 5కి ట్రైన్ ఉండే. మేమైతే మార్నింగ్ శ్రీకాళహస్తి వెళ్ళి తొందరగా దర్శనం చేసుకుని అయితే మళ్ళీ తిరుపతి వచ్చి రూమ్ వికెట్ చేసి అయితే వెళ్ళాము. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.